ఇప్పుడు ఈ అయ్యప్ప ఏమో 2, 3, 4 వాక్యాల్లో చెప్పాడు. వీడి పేరు అయ్యప్ప అని ఎందుకు పెట్టాలని? ఈయన పేరే అయ్యప్ప. ఆధార్ కార్డులో ఏం పేరు ఉంది ఇది? పాస్పోర్ట్లో, డిగ్రీలో ఎందుకు పెట్టాలి అయ్యప్ప అని పేరు? గోపాలకృష్ణ గారు ఈ కారణం కోసం పుట్టాడు కాబట్టి, ఈ కారణం కోసం పుట్టాడు కాబట్టి భగవంతుని నమ్మినటువంటి వారు ఆ పేరు పెట్టుకుంటారు. ఎందుకు చూడండి, మేము శబరిమల పైన పందలం రాయల్ ఫ్యామిలీ రాజవంశీకులతోటి మేము ఒక మాట చెప్పాలి. వాళ్ళు మాకు ఫోన్లో అందుబాటు లేరు. నా తమ్ముడు ఏం చేశాడు, ఈయనకు ఫోన్ చేసినాడు. ఈయనేమన్నాడు, నేను అక్కడే ఉన్నా అన్నాడు. వీడు అయ్యప్ప స్వామి అని చెప్పాలి కానీ శిష్యుడు కదా. నేను పందలంలో ఉన్నాను, అయ్యప్ప మాల పోతున్నాను అన్నాడు. అయితే 18 మంది గెలిచి వచ్చారు. వాళ్ళ కౌన్సిల్ సమావేశంలో, ఎలక్షన్లో 18 మంది అయ్యప్ప పేరు చెప్పి ఆ ఉద్యమం కారణంగా వీళ్ళందరూ గెలిచారు. మొట్టమొదటిసారి బీజేపీ. వాళ్ళందరూ మేము ఉత్తరం సపోర్ట్గా ఇస్తాము అన్నారు. కానీ వాళ్ళకి వేరేదో కారణం చేత ఇవ్వలేకపోయారు. ఈయనేం చేశారు, మేము ఎవరి నుంచి ఉత్తరము ఆశించలేదో ఆ మఠాధిపతి లెటర్ అయితే మీద ఉత్తరం పంపించాడు. అంటే 1 కాదు 2 కాదు చెప్పుకుంటూ పోతే రాత్రంతా మీరు దీన్నే జాగరణగా అవుతుంది. నేను ఇప్పుడు నా వెనకాల పవన్ కుమార్ ఉన్నాడు. అయ్యప్ప సేవా సమితి మేము 2018, 19 చేసినటువంటి అయ్యప్ప జ్యోతి వెలిగించామండి. శబరిమల ఎక్కడ, తెలంగాణలో ఉండే చిలుకూరు ఎక్కడ. వాళ్ళు దీపంతో రోడ్డు పైన అంతా నిలబడ్డారు.